అందరికీ నమస్తే, అస్సలాముఅలైకుం, వందనాలు. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ ఒక కొత్తగా మళ్ళీ అసెంబ్లీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు టీం మొత్తం కలిపి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతిని మేము దాన్ని బిల్గా పాస్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొక కొత్త చాప్టర్ ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు 2014లో వాళ్ళు వచ్చిన తర్వాత అమరావతిని డెవలప్మెంట్ చేస్తాము, కేంద్రం దగ్గర నుంచి మేము స్పెషల్ స్టేటస్ తెచ్చుకుంటాము, దాని తర్వాత ఏమో మీరు చూసుకుంటే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉండాలి అని చెప్పి మొత్తం కేంద్రం చెప్పిన తర్వాత కూడా మీరు డెవలప్ అవ్వడానికి చేయడానికి కొంచెం సమయం పడుతుంది, అప్పుడు దాకా మీరు హైదరాబాద్ని ఇచ్చేసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు నోటుకి ఓటు కేసులో పట్టుబడి మరి వాళ్ళ రాజధాని అమరావతిని తీసుకొని వచ్చి, అలాగే మరి స్పెషల్ స్టేటస్ కావాల్సిన ఆంధ్రప్రదేశ్నేమో దాన్ని కూడా వాళ్ళు కేంద్రాన్ని చేతిలో పెట్టేసి, అప్పుడు కూడా కేంద్రంలో ఉంది బీజేపీయే. మరి ఇవన్నీ జరుగుతుంటే ఇప్పుడు 2014 నుంచి 2019లో మీరు మా ప్రభుత్వంలో ఉండి మీరు అధికారంలో ఉండి అప్పుడేమో ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి అమరావతి డెవలప్మెంట్ చేశాము అని చెప్పి 3-4 బిల్డింగ్లు కట్టి ఇంకా కడతామని చెప్పి ప్రజల్ని మొబ్బు పెట్టి అంతా చేసిన తర్వాత ప్రజల్ని మిమ్మల్ని నమ్మక 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమనలేదు, అమరావతి రాజధానే కానీ డెవలప్మెంట్ అనేది సమాంతరంగా స్టేట్ మొత్తం జరగాలి అని చెప్పి 3 రాజధానులు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇదే మాట మరి కేంద్రానికి తీసుకెళ్తే సుప్రీంకోర్టు కేంద్రాన్ని అడిగితే కేంద్రం ఏమందంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది రాజధాని అంటే మేము దానికి ఆమోదిస్తామని చెప్పారు తప్ప వాళ్ళు ఏమి దీని మీద యాక్షన్ తీసుకోవడం కానీ చేయడం జరగలేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా ట్రాన్స్పరెన్సీగా మెయింటైన్ చేశారు. ప్రతి ఒక్క రూపాయి కూడా ఎక్కడ ఖర్చు పెట్టాం, ఎంత ఖర్చు పెట్టాం, ఏ విధంగా ఖర్చు పెట్టాం, దేనికోసం ఖర్చు పెట్టాం అని చెప్పి మొత్తం కూడా చెప్పడం జరిగింది. కానీ మళ్ళీ సరే, దేవుడు మీకు అవకాశం ఇచ్చారు, మీ అబద్ధపు హామీలతో మీ అబద్ధపు మాటలతో మళ్ళీ మీరు ముగ్గురు కలిసి వచ్చి గెలిచారు, వెల్ అండ్ గుడ్. మరి గెలిచిన తర్వాత డెవలప్మెంట్, మేము రాజధానికి డెవలప్మెంట్ చేస్తున్నాం అని చెప్పి అప్పులు తెస్తున్నారు, దానికోసం నిధులు తెస్తున్నారు. ఇప్పటికైనా కూడా తెచ్చిన నిధుల్ని నీళ్లు తోడటానికి తప్ప, జంగల్ క్లియరెన్స్కి తప్ప దేనికైనా వాడారా? అసలు ఏం కట్టారు? ఇప్పుడు దాకా దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి. అంటే అప్పుడు 5 సంవత్సరాలు తీసుకోండి, ఇప్పుడు 2 సంవత్సరాలు తీసుకోండి, 7 సంవత్సరాల్లో మీరు ఏం కట్టారు, ఏం చేశారు? ఒకసారి మీరే తిరిగి చూసుకోండి. నేను ఒకటి అడుగుతానండి, రాజధాని ఎప్పటికైనా కూడా ప్రజల కోసం ఉండాలి తప్ప వ్యక్తిగత పార్టీల కోసం ఉండకూడదు. మీరు 2014లో మీ వాళ్ళందరూ కొనుక్కొని మీ వాళ్ళందరూ సెటిల్ అవుతున్నారు తప్ప అసలు ఆంధ్రప్రదేశ్ సెటిల్ అయ్యే విధంగా లేదు. మీరు రాజధాని మీ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వాడుతున్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఇది కొత్త తెర ఎందుకు తీసుకొని వచ్చారంటే నెగిటివ్ వస్తుంది. రాజధాని ఏం డెవలప్ చేయలేదు, రాజధాని ఏమో అమరావతి ఏమో ఇప్పుడు దాకా ఏమీ జరగలేదు, ఇచ్చిన రైతులేమో వాళ్ళు గొగ్గోలు పెడుతున్నారు, మేము ఇచ్చాము చేసాము మాకేంటి, మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇచ్చేవాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పి ఈరోజు మరి బిల్ తీసుకొని వచ్చి ఒక కొత్త చాప్టర్ తీసుకొని వచ్చి అసలు అసెంబ్లీలో 3-4 గంటల పాటు వాళ్ళ డప్ప వాళ్ళే కొట్టుకుంటా ఉన్నారు. నాకు అర్థం కాదండి, అక్కడ ప్రతిపక్షం ఉంది, సరే మీరు అనుకోలేదు, ఇది ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు ఇవ్వలేదు అనుకుంటున్నారు, కానీ 40% షేర్ ఓటు ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారని ఎప్పుడైనా చెప్పారా? మీరెందుకు దాన్ని 3 గంటలు పెడితే డప్పాచారం 1 గంటన్నర 2 గంటలు మీ డప్పాచారం అయితే 1 గంట సేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే, దానికోసమే అసెంబ్లీ పెట్టింది మీరు. అసలు ప్రజల సమస్యల గురించి ఎప్పుడు కూడా అసెంబ్లీలో మాట్లాడినట్టు ఎక్కడ కనిపించలేదు. మీ డప్ప మీరు కొట్టుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇదే అలవాటుగా ఇదే పనితీరుగా అసెంబ్లీని వాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఇది చేయట్లేదు. అలాగే మేము ఒకటే అడుగుతున్నాము, మిమ్మల్ని ఎందుకు మండలిలో పెట్టలేదు ఇప్పుడు దాకా? మేము అడుగుతున్న దానికి మీరు ఇప్పుడు ప్రశ్న ఇవ్వలేదు. దీని గురించి స్పష్టంగా క్లారిటీగా ఎక్కడా కూడా ఒక విధమైన క్లారిటీ ఇవ్వలేదు. ఏదో డ్రాయింగ్లు అని చెప్పి దానికి ఖర్చు పెడుతున్నారు డబ్బులు. దాని తర్వాత మేము ఇదిగోండి ఊహాగానే గ్రాఫిక్స్, సరే ఇప్పుడు మొన్నటి వరకు అయితే 2014 నుంచి 2019 వరకు గ్రాఫిక్స్ వచ్చింది, ఇప్పుడు ఏఐ వచ్చింది.
ఏలో చూపిస్తున్నారు, ఇదిగోండి ఇలా ఉంటుంది అమరావతి, ఇదిగోండి సింగపూర్, అది ఇది అని చెప్పి. అప్పుడు డ్రాయింగ్స్, ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఎవరైనా కూడా, మొన్న ఎక్కడో చూశాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి మంగళగిరి రోడ్లు ఎలా ఉన్నాయంట. మరి అలా వాడుతున్నారు తప్ప నిజంగానే ఎక్కడ, అంటే మేము ఓన్లీ ఫోన్లో చూసుకోవటం, టీవీలో చూసుకోవటం తప్ప నిజంగా రియాలిటీ చూడటానికి లేదు. ఆంధ్రప్రదేశ్ అసలు రియాలిటీకి నోచుకుంది. ఎందుకంటే మీ ప్రభుత్వంలో మీరు డెవలప్ అవ్వడానికి చేయడానికి తప్ప పట్టం కడుతున్నారు తప్ప ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజలకు కానీ, ప్రజలకు మంచి జరగడానికి కానీ, ప్రజల కోసం కానీ ఎక్కడా కనిపించట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా, స్పష్టంగా అమరావతి రాజధాని అని అన్నారు. మరి దాని గురించి ఎందుకు మళ్ళీ ఆయన మీద చెప్పి మళ్ళీ మీరు డప్పులు కొట్టుకొని ఇవన్నీ కేంద్రానికి పంపించడం, ఇక్కడేమో ఆమోదించిన తర్వాత 4వ తారీఖు దాకా ఎక్కడ పార్లమెంట్ ఉంది అక్కడ పంపించి అక్కడ ఆమోదం మా వాళ్ళే ఉన్నారు అని చెప్పి స్పీకర్ ఆయన పాత్ర గారు చెప్తున్నారు. మరి ఎందుకు అవసరం లేదు కదా. అమరావతి రాజధాని మీరు కాదనుకుంటున్నారేమో, అందుకోసం 10 సార్లు చెప్తున్నారు. మేము అవుననే అంటున్నాం. మిమ్మల్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే దాని గురించి క్లారిటీగా, ఏంటి ఇప్పుడు దాకా వచ్చిన భూముల్ని ఏం చేస్తున్నారు, ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎక్కడ ఏ ప్రదేశాన్ని ఎలాగ డెవలప్ చేస్తున్నారు, ఏమేం కడుతున్నారు, ఏ విధంగా కడుతున్నారు, ఎవరు టెండర్కి వచ్చారు, ఎవరు టెండర్ పాడారు, ఏ ఏ ఏ కంపెనీస్ వచ్చినాయి ఏంటి అనేది మొత్తం కూడా మీరు ఒకసారి చూడమని చెప్పి మీరు ప్రజలకి చెప్పమని చెప్పి. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. మీరు అప్పులు చేసి వెళ్తారండి, ఆ భారం ఎవరి మీద పడిద్ది? రాష్ట్రం మీద పడిద్ది కదా, రాష్ట్ర ప్రజల మీద పడిద్ది కదా. మీరు కాదు కదా, మీరు అప్పు చేస్తున్నారు. మీ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం అప్పు చేస్తుంది. రేపటి రోజు ఏమని అంటారు, ఆంధ్రప్రదేశ్ భారం ఇంత ఉందని చెప్తారు, అంతే తప్ప టీడీపీ భారం ఇంత ఉందని చెప్పరుగా. దాన్ని మీరు ఆ డబ్బుల్ని అన్నీ పక్కదావ పట్టిస్తూ మీరన్నీ దాన్ని ఉపయోగించుకుంటున్నారు తప్ప, మీరు డెవలప్మెంట్ అవ్వడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప రాష్ట్ర డెవలప్మెంట్ కోసం అయితే చేయట్లేదని చెప్పి మేము తెలియజేస్తూ, మా డిమాండ్స్, మా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి డిమాండ్ చేయండి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయండి అమరావతి డెవలప్మెంట్ కోసం చెప్పి మిమ్మల్ని కోరుతున్నాం. అదేనండి, దీనికోసమే మేము అంటుంది. ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా నిర్మాణాలు జరగలేదు. కానీ ఇప్పుడు డప్పాచారం అంటే ఇదే, ఈ ప్రభుత్వం డప్పాచారం ప్రభుత్వం అని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఇనార్బిట్ మాల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారండి, పోర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారండి, అలాగే మీరు ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో మొదలు అన్నీ ఇప్పుడు వీళ్ళు ఓపెన్ చేసి మేము తీసుకొని వచ్చా. అబద్ధాలు చెప్పినా కూడా గూగుల్ తల్లి ఉందండి. గూగుల్ తల్లి ప్రతి ఒక్కటి కూడా సోషల్ మీడియాలో ఉండిపోయింది కదా. ఎవరు ఓపెన్ చేశారు, మీరు ఎంత అబద్ధాలు చెప్పినా కూడా నిజాలు ఎక్కడ పోవు కదా. ఆ విధంగా మీ హయాంలో 2014 నుంచి 2019 హయాంలో మీరు ఏమైనా చేశారా? మేము దాని గురించి ఎప్పుడైనా కూడా మేము ఎక్కడైనా ఇవ్వండి, మేము వాళ్ళు చేసిన దాన్ని మేము చేసామని చెప్పి మేము ఎప్పుడు చెప్పుకోలేదు. కానీ మేము స్టార్ట్ చేసి మా హయాంలో మేము తీసుకొని వచ్చిన మొత్తం ఈ రోజేమో మీరేమో మేము తీసుకొని వచ్చామని చెప్పుకొని తిరుగుతున్నారు. కానీ ఇప్పుడు దాకా కూడా ఇంకొకటి విషయం, 2028 కల్లా పూర్తి చేస్తాం. ఏమండి, 5 సంవత్సరాలు ఇచ్చినప్పుడు కూడా పూర్తి చేయలేదు, మళ్ళీ 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాకా కూడా. ఏం చేశారని చెప్పి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ 2029 కల్లా మేము కంప్లీట్ చేస్తామంటున్నారు. 2026 జూన్, ఇప్పుడు ఇది వచ్చేసి ఏప్రిల్ అండి, ఇప్పుడు ఏప్రిల్ అనుకోండి, మార్చ్ ఎండింగ్ కాబట్టి ఏప్రిల్ అనుకోండి. అంటే ఇంకొక 2 సంవత్సరంన్నర లోపల మీరు కంప్లీట్ చేస్తారా? మళ్ళీ అబద్ధాలు చెప్తారు. ఇప్పుడేమో ఎలాగా అబద్ధం చెప్పారు, పట్టం కట్టారు, అయిపోయింది. మళ్ళీ 2028 వచ్చేటప్పటికి ఇదిగోండి మేము చేస్తాము, మాకు అవకాశం ఏంటి 2029లో మేము చేసి చూపిస్తామని చెప్తారు. అంటే ప్రజల్ని మోసం చేస్తూనే ప్రభుత్వం నడుపుతున్నారు తప్ప ఎక్కడా కూడా నిబద్ధత, ఒక ట్రాన్స్పరెన్సీ లేని గవర్నమెంట్ ఈ కూటమి గవర్నమెంట్. అదేవిధంగా మరి ఈ కూటమి గవర్నమెంట్లో అబద్ధాలతోనే, మరి అలాగే ఇంకొకటండి, ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా తీసుకొని వస్తారు పీపీపీ మోడ్. ఏదన్నా కూడా పీపీపీ మోడ్, ఏది పట్టుకున్నా. మరి ఇన్ని నిధులు తీసుకొని వస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఎవరి జేబుల్లో వెళ్తున్నాయి? డెవలప్మెంట్ కోసం కాదనుకుంటా పీపీపీ మోడ్. వాళ్ళకి అదిగోండి ఆ పోర్ట్లో పీపీపీ మోడ్ ఇద్దాం, ఈ మెడికల్ కాలేజ్లో పీపీపీ మోడ్ ఇద్దాం, ఆ బిల్డింగ్ పీపీపీ మోడ్ ఇద్దాం, రూపాయికి ఏమో ఇది ఇచ్చేద్దాం, 1 ఎకరం ఇచ్చేద్దాం. అమ్మ ఈ విధంగా నడుపుతున్నారు ప్రభుత్వం. మరి ఇవన్నీ ఒక్కసారి ప్రజలు కూడా గ్రహించాలని చెప్పి కోరుతున్నాను నేను.
దీంట్లో ఏదోనండి మైనారిటీలు అంటేనే నిజంగానే ఈ కూటమి ప్రభుత్వానికి వాళ్ళ మీద ఎందుకో వాళ్ళకి అంత కక్ష నాకు అర్థం కావట్లేదు. 6 నెలలే అవుతుంది అన్సారియా గారు వచ్చి. మరి ఆమె చక్కగా చేస్తుందని విన్నాను. మరి నాకు తెలిసి 2.57 ఎకరాల గురించి ఆమె నో అందేమో, లేకపోతే ఆమె వాళ్ళు చెప్పినట్టు వినలేదేమో. వాళ్ళు చెప్పినట్టు పప్పెట్స్గా ఆడితేనే కదా వాళ్ళు ఉండేది, లేకపోతే పెట్టరు కదా. మరి మేము పవిత్రంగా అనుకునే మరి వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ని మేము దాన్ని ప్రజల కోసం, పేదోళ్ళ కోసం అనుకునే ల్యాండ్స్ని మేము అడిగినందుకు, చేసినందుకు, అలాగే అన్సారియా గారు స్పందించినందుకు, లేకపోతే మీకు మైనారిటీలు అంటే చిత్తశుద్ధి లేనందుకు, మరి ఆవిడ్ని 6 నెలలకే మార్చడంలో ఎన్నో లుకలుకలు, ఎన్నో దాని క్వశ్చన్స్కి మనకి దారి తీస్తుంది. ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి, ఏవి రాకుండా. మరి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మైనారిటీ, మరి ఆయన అమరావతి గురించి పొగుడుతుంటే నిజంగానే హాస్యాస్పదంగా ఉంది. మరి ఏ విధంగా, ఎందుకనంటే పొగడటానికి తప్ప దేనికి కూడా పని రాకుండా పోతుంది. అలాగే ఇక్కడ ఉన్న అమరావతి ప్రాంతంలో ఉన్న కలెక్టర్ గారు మరి మైనారిటీయే కాబట్టి దాంట్లో ఏమైనా ఇది ఉన్నా కూడా, ఎందుకంటే షీఈ్ ఎ స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నాను, ఐఏఎస్ ఆఫీసర్, అండ్ వెరీ గుడ్ పర్సన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్ అని విన్నాను. సో హోపింగ్ దట్ షీల్ హ్యావ్ ఏ గుడ్ పొజిషన్ అని కోరుతున్నాను. థ్యాంక్ యూ.